ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ISSBST వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ISSBST ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. నేను దత్త స్వరూపమని ఎలాగంటే లాస్ట్ చివరిలో అక్కలకోట మహారాజ్ దగ్గరికి ఆయన ఇంకా శరీరాన్ని త్యాగం చేస్తున్న సమయంలో ముఖ్యమైనటువంటి ఆయన భక్తుని పిలిచి, నా యొక్క స్వరూపం షిరిడిలో ఉంది, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆరాధించు అని చెప్తారు. అప్పుడు ఆ భక్తుడు అక్కలకోట స్వామి శరీర త్యాగం చేసిన తర్వాత, ఆయన దేహ త్యాగం చేసిన తర్వాత షిరిడి వెళ్తే బాబా గారు ఆయన చూడగానే అంటారు, నువ్వు అక్కలకోట మహారాజు నుంచి వచ్చావు కదా అని. అంటే ఆయనకి ఎలా తెలిసింది అది అంటే, అందరికీ తెలుస్తుంది అన్ని విషయాలు, అని ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసు అని అదే అన్నారు. సముద్రానికి ఆవతలు ఉన్నా కూడా నేను ఎక్కడున్నా కూడా నేను నీ మనసులో ఉన్న విషయానికి తెలుస్తుంటుంది. అలాగే చాలా సందర్భాల్లో షిరిడి వచ్చి ఏవో విషయాలు మాట్లాడుకొని కొంచెం ఇది చేస్తే ఆయన బాబా దగ్గరికి వచ్చాగానే మీరు ఇలా మాట్లాడుకున్నారు కదా అని అనేవారు. అంటే ఆయన సర్వంతర్యామి, ఆయన బాబా చూడటం లేదు, గోడ పక్కకి వెళ్ళి మనం ఏదో తప్పు పని చేద్దామంటే కుదరదు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు, మనసులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన గ్రహించగలరు. కాబట్టి నీ మనసులో ఏది ఉందో ఆయన గ్రహించగలరు. అందుకనే గురువు దేహాన్ని ఒకటే చూడట, అదొక విషయం ఉంది. గురువు దేహాన్ని చూడడు, ఆయన చూసేది దేహాన్ని చూడు, మన మనసుని చూడు, మన హృదయాన్ని చూస్తాడు. మన గురువు హృదయంలో ఏదైతే ఉందో అదే నీ హృదయంలో ఉంది అని ఆయన డైరెక్ట్ గా మన హృదయంలో మన వైపే చూస్తాడు. ఎందుకంటే మన యొక్క ఇంద్రియాలని వీటినన్నిటిని కూడా మరలించి ఆత్మస్థితిలోని మేల్కొల్పడం కోసం మనల్ని అటువైపుకి తీసుకెళ్తాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, చాలాసార్లు చెప్తారు, నీకు నాకు మధ్యన గోడ అడ్డు ఉందని చెప్పారు. ఆ గోడను తొలగించమన్నారు. గోడ అంటే చాలా మంది గోడ అనుకుంటారు, గోడ కాదు. నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఈ శరీరం కాదు, నువ్వు ఈ శరీరం కాదు, నేను శరీరం కాదు, మన ఇద్దరం ఒకటే, మనలో ఉన్న స్వరూపం ఒకటే. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో, ఈ భౌతికంగా ఈ రూపము శరీరం ఏదైతే ఉందో అది పక్కన పెడితే మన ఇద్దరం ఒకటే అన్నారు. గురు శిష్యులు ఇద్దరు కూడా ఒకటే సమానం అని చెప్పారు. అందుకనే ఈ జగత్తంతా కలిసి నేను అన్నారు, ఈ జగత్తంతా కలిసి అన్నారు, నేను అన్నారు. ఆ నేనే ఆ ఆత్మస్వరూపం, అందరిలోనూ నేనే ఉన్నారు. నిజంగా మనకు పేరు పెట్టకపోతే మన ఫలానా వారు అని పేరు పెట్టారు, ఆ పేరు అంటేనే నువ్వు పలుకుతావు. కానీ నిజానికి పేరు కాదు కదా, పేరు పెట్టకపోతే ఏమని పిలుచుకుంటాం, ఏమీ పిలుచుకోలేము. మన శరీరానికి ఏమీ లేదు అది. కాబట్టి ఏంటంటే ఆ అడ్డుగోడను తొలగించి నువ్వు నేను సమానంతో నువ్వు అసలు నిజాన్ని చూడగలుగుతామని చెప్పారు. చూడండి, ఎంత లోతు విషయాలు కూడా ఆయన చెప్పారు. మామూలు విషయాలే కాదు, చాలా లోతు విషయాలు కూడా ఆయన మనతో మాట్లాడడం జరిగింది. అలాగే మనం అవన్నీ కూడా గ్రహించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపితే, ఇంకొకటి ఏంటంటే నీకు ఏది అవసరమో అదే నీకు అందిస్తుంటాయి. చాలా మంది భక్తులు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. వచ్చి నువ్వు ఏకనాథ భాగవతం చదువుకో, నువ్వేమో విష్ణు సహస్రనామం చదువుకో, లేకపోతే నువ్వు ఇంకొక గ్రంథం చదువుకో, అలా చెప్పేవారు. ఎందుకంటే అందరికీ ఒకటి చెప్పేవారు కాదు. అలా ఎందుకు చెప్పలేదు? అందరికీ ఒకటే పుస్తకం చదువుకోమని చెప్పచ్చు కదా. కానీ అలా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, వారి యొక్క జన్మల్లో వచ్చేటువంటి జన్మ సంస్కారాన్ని బట్టి కూడా వీరు ఇది చదివితే ఈ జన్మలో అది పొందగలుగుతారు అని, ఆత్మస్థితిని పొందగలుగుతారు, ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు, ఆ మోక్షాన్ని పొందగలుగుతారని బాబాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని జన్మల నుంచి వస్తున్నావో ఆయన తెలుసు, ఇంకెన్ని జన్మలు ఎత్తుతావో కూడా ఆయన తెలుసు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆయనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథాన్ని వారు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే విష్ణు సహస్రనామం గురించి ఆయన అత్యద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అది శ్యామకి ఇవ్వాలని చూస్తారు పాపం. అప్పుడు వేరే భక్తులు ఉన్న కొన్ని పేర్లు కూడా నాకు గుర్తులేదు అనుకోండి. ఆ భక్తుడు చదువుతుంటే అతను ఎవరికి ఇచ్చేవాడు కాదు పుస్తకాన్ని, ఆయన చదవాలని ఉంది. సరే అతన్ని వేరే పని మీద బయటకు పంపిస్తారు. ఈ పని చెప్పి బయటకు పంపించి
ఆ పుస్తకం నువ్వు చదువు విష్ణు సహస్రనామం ఇస్తారు. అప్పుడు వచ్చిన తర్వాత ఆయన కోపడతాడు, నా పుస్తకం నువ్వు ఎందుకు తీసుకున్నా అంటే అప్పుడు బాబా ఆయన చీవాట్లు పెడతాడు. ఏం తెలుసుకున్నావు, నువ్వు ఇంత పారాయణ ఇన్నాళ్ళని చేస్తున్నావు, ఎదుటి మనిషిని నువ్వు నిందిస్తున్నావు, ఇంకా నువ్వేం జ్ఞానాన్ని పొందగలుగుతావు ఒక మనిషిని నిందించిన తర్వాత. ఆ పుస్తకాన్ని ఆయన తీసుకోలేదు, నేను ఇచ్చానని చెప్తారు. అప్పుడు ఆయన విష్ణు సహస్రనామం గురించి అత్యద్భుతంగా ఒక వ్యాఖ్యానం కూడా చేస్తారండి ఆయన. విష్ణు సహస్రనామం కనుక పారాయణ చేస్తే ఎంతో గొప్పది. నా నేను నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆ విష్ణు సహస్రనామాన్ని నా హృదయం పైన, పుస్తకాన్ని హృదయం పైన పెట్టుకొని పడుకున్నాను, నిద్రపోయాను, నాకు ప్రశాంతత కలిగింది, శాంతి కలిగింది అంటారు బాబా గారు. అది చెప్పడంలో ఆంతర్యం ఉంది. హృదయం మీద పెట్టుకున్నారు, గుండెల మీద పెట్టుకున్నారంటే ఆ పుస్తకాన్ని. గుండెల మీద ఎందుకు పెట్టుకున్నారంటే దాంట్లో ఆంతర్యం ఏంటంటే, నీ గుండెలు జబ్బు రావరా బాబు గుండె మీద పెట్టుకుంటాను అని అర్థం. అందుకని విష్ణు సహస్రనామం కనుక చేస్తే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. అది ఆయన అంతర్యంగా చెప్పింది. అలా ఎన్నో విషయాలు మనకు ఆయన ఆమ్, మనకు గ్రంథాల ద్వారా ఆయన చెప్పడం జరిగింది. మనం ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తామో, గురువుని చేస్తామో, నీకేం కావాలో అది ఇస్తారు. ఏ పుస్తకం నువ్వు చదవాలి, ఏ గ్రంథం నీకు రావాలి. నా జీవితంలో దాని అనుభవం ఏంటంటే, మొట్టమొదటి బాబా చరిత్రతో మొదలుపెట్టిన వాడిని నేను. అనేక పుస్తకాల గ్రంథాలు ఒక్కొక్కటి నా దగ్గరికి వచ్చేవి. అలాగే రామకృష్ణ పరమహంస, వివేకానంద, పరమహంస యోగానంద, ఇలా ప్రతి పుస్తకం ఒక్కొక్క మహాత్ముల జీవిత చరిత్రలు అన్నీ కూడా నా దగ్గరకు వస్తూ ఉండేవి. చదవడానికి అవకాశాలు వస్తూ ఉండేవి. లేకపోతే ఎవరో ఒకరు, మా స్నేహితులు ఎవరో ఒకరు తీసుకొచ్చి, ఏమంటే ఈ పుస్తకం బాగుంటుంది చదవండి, కొత్తగా వచ్చింది ఈ పుస్తకం చదివండి. అలా మహాత్ముల జీవిత చరిత్రలు కూడా మనకు ఆయన అందజేస్తారు. ఎందుకని, నువ్వు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంటుంది. నీ జీవితానికి, పరమార్థానికి ఇది చాలా అవసరం. ఇవన్నీ చదివితేనే కానీ నువ్వేంటనేది, నువ్వెవరు అనేది నువ్వు అర్థం చేసుకోవడం చాలా కష్టం. రమణ మహర్షి చెప్పినట్టుగా నీవెవరో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరికి వచ్చేటువంటి విషయం అదే అండి. నువ్వెవరో తెలుసుకుంటే ఈ గ్రంథాలతో నీకు పని లేదు. ఈ గ్రంథాలతో నీకు పని లేదనే విషయాన్ని కూడా ఆయన గొప్పటి ఉదాహరణ ఉంది. ఒకసారి గురు పూర్ణిమ రోజునే అందరూ వచ్చి ఏం చేస్తారంటే బాబాకి వారు చదివే పుస్తకాలు తీసుకొచ్చి బాబా చేతిలో పెట్టి, బాబా చేతి ద్వారా వారు తీసుకుంటూ ఉండేవారు. అంటే ఏంటి, బాబా చేతుల మీదుగా తీసుకుంటే మంచిది. మనం కూడా చూడండి, పెద్దవాళ్ళ చేతుల మీదుగా మనం పొందాలి, వారికి ఇచ్చి మనం చేస్తాం. ఓ పుస్తక ఆవిష్కరణ జరిగింది అనుకుంటే పెద్దవారిని పిలుస్తాం, పిలిచి ఆ పుస్తకం మనకి ఇచ్చి ఆయన వారి చేతుల మీదుగా మనం ప్రారంభం చేసుకుంటాం. అలాగే ఏంటంటే గురు పూర్ణిమ రోజున వాళ్ళు చదివేటువంటి పారాయణ గ్రంథాలు తీసుకొచ్చి బాబాకి ఇచ్చి, బాబా చేతుల మీదుగా వారు తీసుకుని అనుగ్రహం పొందేవారు. అప్పుడు హైకోర్టు జడ్జి హెగ్డే ఎవరో అనుకుంటానండి, నాకు పూర్తి గుర్తు తెలియదు, ఆయన వస్తారు. ఆయన సడన్ గా షిరిడీకి వస్తారు. షిరిడీకి వస్తే ఆ రోజు గురు పూర్ణిమ జరుగుతుంటుంది, ఈ ఈ కార్యక్రమాలు జరుగుతుంటుంది. ఈ పుస్తకాలు ఆయన బాబా ద్వారా తీసుకోవడం, ఇవన్నీ ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంటుంది. అప్పుడు ఆయన బాధపడతారు. బాధపడి, అయ్యో నేను కూడా ఏదన్నా ఒక గ్రంథం తెచ్చుకుని సాయి ద్వారా తీసుకుంటే మనకు మంచిది కదా అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే అందరూ వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బాబాకి అన్నీ తెలుసు కదండి, మన మనసులో ఉన్న తెలుసు. ఇందాక మనం అనుకున్నాం, మన అంతర్యామి కదా ఆయన. ఆయన పిలిచి ఆయన పిలిచి దగ్గరికి పిలిచి, ఏం నువ్వు ఏ పుస్తకం తీసుకురావట్లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా అంటారు. అవును స్వామి, నేను ఏ పుస్తకం తెచ్చుకోలేకపోయినా నాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి ఇలాంటి మంచి సమయంలో నేను తీసుకుని రాలేకపోయాను అని చాలా బాధపడతారు. బాధపడితే, ఎందుకయ్యా బాధపడతావు, నీ హృదయంలో నన్ను ఉంచుకో, హృదయంలో నువ్వు ఉంచుకుంటే ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదంటారు. చూడండి ఎంత గొప్ప వాక్యం చూడండి. ఇవన్నీ ఎందుకు చదువుతున్నామండి? చదివినంత మాత్రాన మనకే మోక్షం రాదు, చదివినంత మాత్రాన మన భగవత్ సాక్షాత్కారం కాదు. మనం హృదయంలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నారు ఆయన. అంటే నీకు ఎప్పుడైతే నీ హృదయంలో ఆ భగవత్ స్వరూపాన్ని ఉంచుకుంటావు, నన్ను నీ హృదయంలో ఉంచుకుంటే చాలయ్యా, ఈ గ్రంథాలన్నీ చదివేది ఎందుకు? దానికోసమే చదువుతారు కదా ఇవన్నీను. కాబట్టి ఏంటంటే, నువ్వు నా హృదయంలో ఉంచుకో చాలు, నీకు ఏ పుస్తకం అవసరం లేదని చెప్తారండి ఆయన. కాబట్టి ఏంటంటే, ఇలాంటి సందర్భాలు కూడా సాయి ఎన్నో ఆయన అసలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనకు, మనం ఎవరో తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానాన్ని కలగ వైపు తీసుకెళ్లేవాడే నిజమైనటువంటి గురువు. గురువు అంటేనే అర్థం. గురువు అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, మన అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడి గురువే. కాబట్టి ఆత్మజ్ఞానం వైపు మనం తీసుకెళ్లేవాడి గురువు. కేవలం భౌతిక విషయాలు కాదండి. భౌతిక విషయాలు తాత్కాలికమే, ఇవి ఎలాగో మనం ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. ఏది పట్టుకెళ్ళేది లేదు, ఏది వచ్చేది లేదు. ఆ తర్వాత ఏమవుతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే, అసలు దేనికి తీసుకెళ్ళావు, మన జన్మ ఎందుకు వచ్చింది ఏంటి అనేటువంటిది ఆయన ఎన్నో సందర్భాల్లో ఎంతమందికో అది ఆయన రుజువు చేసి మనకు చూపించారు. కాబట్టి ఆ విధంగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉంది. ఆయన సూక్తులు మనకు చాలా ముఖ్యమైనటువంటి, అవి మనం ఆచరించగలగాలి. ఎందుకంటే ఆయన చాలా విషయాలు చెప్పారు. ఇలాగా
ఆయన భిక్ష గురించి కూడా చెప్పారు. 5 ఏళ్లకి భిక్షకి వెళ్ళడం, భిక్ష తీసుకోవడం, ఎందుకు భిక్ష కోసం తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా మనకు చెప్పారు. చేసినటువంటి తెలియనటువంటి, మనం తెలియకుండా కొన్ని పాప కర్మలు చేస్తుంటాం. అవి కూడా మనం నడుస్తుంటే కొన్ని చీమలు కానీ ఇవన్నీ ఏవో ఒకటి జరుగుతుంటాయి, తెలియకుండా చనిపోతుంటాయి. వాటి యొక్క వాటికి మనం తెలియక చేసినటువంటి పాపాలను కూడా పోగొట్టడం కోసమే నువ్వు ధర్మం చేయమని ఆయన దాన గుణం నేర్పించారండి. దక్షిణ ఇమ్మని వారు. దక్షిణ అంటే ఆయన నాకు అవసరం లేదు, ఆయన డబ్బులు అవసరం ఎందుకండి. కాబట్టి ఆయనకి నీలో ఒక దానం గుణం అలవాటు చేసేవారు. 10 మందిని కూర్చోబెట్టి ఆయన భోజనం పెట్టేవారు, అన్నదానం చేసేవారు. కారణం ఏంటంటే అందరం కలిసి ఉండాలి, అందరం మనం ఐకమత్యంగా ఉండాలి, మనం అంటే ఏంటనే తెలుసుకోవాలి, మనం అందరం కూడా ఒకటైనటువంటి, అందరూ భగవత్ స్వరూపం అనేది తెలుసుకోవడం కోసం ఆయన అందరినీ కలపడం, అలాగే అందరికీ కూడా ఆయన ఆ అన్నదానం భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా ఆయన చేసేవారు. కాబట్టి ఏంటంటే ఆయనకి అన్నదానం అంటే చాలా ప్రీతి. కారణం ఏంటంటే 10 మంది తినాలనేటువంటిది ఆయన కోరిక. అలాగే అందుకనే మనం అన్నదానం కూడా బాగా మనం టెంపుల్స్ లో అక్కడ మనం చూస్తుంటాం, అన్నదానానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే అన్నదానం ఎంత ముఖ్యమో సంకీర్తనం, ఆయన సంకీర్తన కూడా దాసుడేనండి. ఎందుకంటే సాయినామ సంకీర్తనకు ఆయనకి ఎంతో ప్రీతి ఆయనకి. ఎందుకంటే అన్నదానము, సాయి సంకీర్తన ఇవన్నీ ముఖ్యం. ఇవన్నీ మనం చేస్తున్నప్పటికీ కూడా మన ప్రవర్తన అనేటువంటిది చాలా ముఖ్యమండి. మన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యారెక్టర్ గురించే భగవద్గీత అంతా కూడా మనకు కృష్ణుడు బోధ చేస్తుంది. ఏంటంటే మన మనం ఎలా ఉండాలనేటువంటిది మనకు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే ఆయనే కృష్ణావతారం కూడా సాయి ఎందుకంటే మహాసమాధి చెందడానికి ముందు ఆయన అక్కడ మురళీధర విగ్రహం పెట్టాలన్నారు. అంటే ఆయన విగ్రహం పెట్టాలని అర్థం. కానీ ఆయన నేను నా విగ్రహం పెట్టమని చెప్పకుండా మురళీధర విగ్రహం పెట్టండి అని చెప్పి అన్నారు. ఆయన కృష్ణ విగ్రహం పెట్టమని చెప్పారండి. కృష్ణ స్వరూపం ఆయన, కృష్ణ తత్వం కూడా చెప్పారండి. ఆయన భగవద్గీత కూడా వ్యాఖ్యానం చేయగలిగారు. చాలా మంది అంటారు ఆయన ముస్లిం, కానీ ముస్లిం కాదండి. ఆయన అన్ని రకాలుగాను ఆయన చూపించారండి. ఒక మతానికి, ఒక కులానికి, దేనికి సంబంధం లేదు. అంతా కూడా మనిషిని గౌరవించుకోవడము, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనం చూడడానికి ఆయన చెప్పినటువంటి తత్వం అంతా కూడా, సాయినాథుడి తత్వం అంతా కూడా మనకు ఆయన ఆత్మస్వరూపం గురించే చెప్పింది ఎక్కువ ఉందండి. కాబట్టి అందరినీ ప్రేమించాలనేటువంటి యొక్క విషయాన్ని ఆయన మనం చాలా చక్కగా చెప్పారు. మురళీధర విగ్రహం అక్కడికి వస్తుంది పెట్టండి అంటే ఈలోగానే ఆయనకి తెలుసండి, సమాధి చెంది ఆయన కనుక శరీర త్యాగం చేస్తే ఆయన్ని అక్కడ కూర్చోబెడతారన్న విషయం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఏంటంటే నన్ను కూర్చోబెట్టాను అనకుండా ఆయన అలాగే మురళీధర విగ్రహం చెప్పారు. తర్వాత వారు మహాసమాధి చెందిన తర్వాత వారి శరీర త్యాగం చేసిన తర్వాత బాబాను అక్కడ సమాధి చేయటం జరిగింది. అంచేతని అక్కడ కృష్ణ స్వరూపం ఉంది, భగవత్ స్వరూపం ఉందని మనం భావించి షిరిడి వెళ్ళి ఆ సమాధిని మనం ముట్టుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. ఇప్పటికీ కూడా ఎన్ని గుళ్ళు వచ్చినా ప్రపంచంలో షిరిడి అనే చెప్పాలండి. ఇంకెక్కడా లేదు ఆ శక్తి. అంత శక్తి అక్కడ ఉంది. కానీ తర్వాత అందరూ రాలేరు, అందరూ చూడలేరు, చాలా కష్టమవుతుంది అని అంతటా నేనున్నాను, అన్ని చోట్ల నేనున్నాను. కేవలము షిరిడిలో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నా భక్తులు కాదని కూడా చెప్పారండి ఆయన. కాబట్టి ఏంటంటే ఎక్కడున్నా ఆయన ఉన్నట్టే లెక్క. అలాగే ఏంటంటే మా మందిరం నిర్మాణం అయినప్పుడు నేను బాబాని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాను కూడా అనుకోలేదు. ఒక భక్తుడు వచ్చి నాకు మీరు ఇక్కడ పెట్టాలి తప్పదు అని నన్ను బాగా ఒత్తిడి చేసి నాకు పెట్టి తీరాలని చెప్పి డబ్బు ఇచ్చి వెళ్ళిపోయారు. నేను సమర్థించలేనండి. నేను ఇంకా ఉద్యోగంలో ఉన్నాను, ఉద్యోగ బాధ్యత ఉంది, నాకు సంసార బాధ్యత ఉంది. మరి ఈ విగ్రహం నేను పెట్టి బాధ్యత చేయలేనేమో అని నేను భయపడ్డాను. కానీ ఆయన నీకు వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళి నేను ఆ జైపూర్ వెళ్ళి వేరే వారి సహాయంతో వెళ్ళి ఆ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ సంవత్సరంతో మా మందిరంలో బాబా విగ్రహం పెట్టి 25 సంవత్సరాలు రేపు విజయదశమి పూర్తవుతుందండి. కాబట్టి అంతటి శక్తిమంతుడు. ఆయన నమ్ముకుంటే మాత్రం అన్నీ జరుగుతాయి. హిమాలయస్ లో ఉన్న యోగులు కూడా బాబాను చూశారండి. ఎందుకంటే షిరిడి వచ్చిన ఒక యోగి, నేను హిమాలయస్ యోగి పుస్తకాల్లో చదివాను. ఆయన ద్వారకామాయిలో ఆయన్ని చూడటం జరిగింది, బాబాని చూడటం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. వారు అన్ని తలుపులు వేసేసినా ఆయన అంతటి వాళ్ళు లోపలికి వెళ్ళి, వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి వెళ్ళి బాబాని కలిసి వచ్చారు. అవన్నీ వాళ్ళు ఆ పుస్తకాల్లో వాళ్ళు రాశారు. కాబట్టి ఎంతో చాలా మంది బాబాని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాలంలో అనేక మంది విమర్శలకు ఇప్పుడు మొదలు పెట్టారు. 100 సంవత్సరాల సమాధి అయిన తర్వాత చాలా తప్పు కదండి. కొంతమంది నాకు మెసేజ్లు పంపుతున్నారు,
మీకు కూడా మెసేజ్లు వస్తే డిలీట్ చేసేయండి, అవి ఎవరికి ఫార్వర్డ్ చేయకండి. అది ఫార్వర్డ్ చేసి ఇలా పంపించారు. ఒకటే చెప్పండి అందరికీ, ధైర్యం చెప్పండి అందరికీ, ఓర్పు వహించమని చెప్పండి. ఇవన్నీ అబద్ధాలు, నమ్మింది మాత్రం సత్యం. ఇంతకాలం నమ్మిన తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి ఏవో అబద్ధాలు చెప్పి ఏదో దీన్ని ఒక దుష్ప్రచారం చేసి ఇవన్నీ కూడా మనం చేస్తున్నారు. కాబట్టి మనం ఆయన్ని ఆ విధంగా ఎవరికి కూడా అలాంటి మాట కూడా ఎత్తద్దని చెప్పండి. నాకు ఎవరైనా వింటే అసలు ఆ మాట మాట్లాడద్దని కూడా చెప్పండి. ఎందుకంటే ఎంత తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. 100 సంవత్సరాల తర్వాత ఇవ్వాలండి విమర్శించేది. ఇన్ని సంవత్సరాలైంది ఇప్పుడా మీరు విమర్శించేది? ప్రత్యక్షంగా ఈ 1800 నుంచి 1918 వరకు ఆయన ఉన్నారు బాబా గారు. ఉన్నప్పుడు ఈ ఈ మనకు తెలిసినటువంటి ఈ కాలంలోనే, ఈ 1900 శతాబ్దంలోని 1900 సంవత్సరాల్లోనే ఆయన సమాధి చెందారు. కాబట్టి ఆ సంవత్సరంలోనే ఆయన ఎంతమంది భక్తులు, గొప్ప గొప్ప వాళ్ళంతా కలిశారు కదా. లాయర్స్, గొప్ప లాయర్స్ కలిశారు. మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా సాయినాథుని కలిశారు. బాలగంగాధర తిలక్ లాంటి వాడు కూడా ఆ యుద్ధ సమయంలో, స్వతంత్ర సమయంలో ఆయన బాబా గారిని ఒకసారి కలిసి వెళ్ళారు. గొప్ప గొప్ప వాళ్ళంతా కలిసారు. వాళ్ళు డైరీలో రాసుకున్నారు కదండి, నేను పలానా రోజున బాబాని కలిశాను, బాబా చెప్పిన మాటలు ఇవి, ఇవి సత్యం అని చెప్పి వాళ్ళంతా కూడా రాసిన తర్వాత అవి ఇప్పటికీ కూడా వారి వారి డైరీస్ లో ఉన్నాయి అవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే అవన్నీ కూడా అవన్నీ సత్యం. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలు మనం వినొద్దు, మనం వాటిని ఎక్కడికి కూడా చెప్పొద్దు. ఎవరైనా మన భక్తులు, నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, ఏంటి సార్ ఇలా వచ్చాయి ఏంటంటే, ఏవి నమ్మకండి, నువ్వు ఆయనే నమ్ముకోండి అని చెప్పాను. కాబట్టి ఏంటంటే మీ అందరూ కూడా ఆ విషయమే చెప్పండి. ఈ విషయం మనం తప్పకుండా మనం ఖండించాల్సినటువంటి విషయం ఇలాంటి విషయాలు. ఎందుకంటే కొంతమందిలో ఆ సందిగ్ధత వస్తుంది. వాళ్ళు ఇలా అంటున్నారు, మనం ఏంటి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే సందేహం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ సందేహ నివృత్తి మనం చేయాల్సిన బాధ్యత మన అందరికీ కూడా ఉందండి. కాబట్టి అది మనం నివృత్తి చేయాలి, ఆ సందేహాన్ని నివృత్తి చేసి. అంటే కొంతమంది పాపం ఆలోచన తక్కువ ఉంటుంది, ఎక్కువగా ఆలోచించలేరు. కాబట్టి చెడు అనేది ఏంటంటే బలం ఎక్కువగా ఉంటుంది, అది తొందరగా ఎక్కుతుంది. కాబట్టి ఏంటంటే మనం వాళ్ళందరికీ కూడా ఒక మంచి విషయాన్ని మనం చెప్పి వాళ్ళని సాయినాథుడి వైపు మరలించే ప్రయత్నం మనం చేయాల్సినటువంటి బాధ్యత సాయి భక్తులకు అందరికీ కూడా ఉంది. కాబట్టి అవన్నీ మనం చూడొద్దు, అవి ఎవరికి పంపొద్దు, ఏమీ చేయొద్దు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా వహించి మనం సాయి బాటలోనే మనం నడవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. కానీ ఆ ఇక ఇంకా చాలా విషయాలు సాయి గురించి సూక్తులు చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. నా అనుభవాలు కూడా ఇంకా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కొన్ని అనుభవాలు మాత్రం మీకు చెప్పాను. అలాగే నాకు ఒకసారి షిరిడీలో కూడా నేను వెళితే, ఎప్పుడు షిరిడీ వెళ్ళినా కూడా ఒక అనుభవం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతాను బాబాని, మీరు ఉన్నారని ఒక నిరూపణ చేయండి అంటాను. అంటే లేరని కాదు, నాకు ఒక ఆయన ఉన్నారు అనేటప్పటికీ నాకు ఒక ఆనందం అనమాట, ఒక ఆనందం మనందరికీ. అలాగే వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి జరుగుతుంది. ఒకసారి షిరిడి వెళ్తే ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఒక తాడు తీసుకొచ్చి నన్ను కట్టారు ద్వారకామాయిలు. అప్పుడు అదే సమయంలో పల్లకి ఉత్సవం జరుగుతుంటే ఆ స్తంభాలు కట్టిన తాడు తీసుకొచ్చి నాకు కట్టేశాడండి ఆ చిన్న పిల్లోడు. కట్టేసి, ఏంటి కట్టేసావు ఏంటి అని అడిగితే, నేను కట్టేసి ఇక్కడే ఉంచేస్తానన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఇది బాబా అని. ఇక్కడ ఉంచేయండి ఉంచేయండి బాబా అన్నా నేను ఆ పిల్లోడితోటి. అనేసి నువ్వు అక్కడ ఆ గురుస్థానం దగ్గర సాంబ్రాణి వేస్తారు కదా అందరూ, ఆ రోజు నేను వేయలేకపోతే నన్ను అడిగాడు, సాంబ్రాణి వేసావా గురుస్థానంలో అన్నాడు. వేశానని అబద్ధం ఆడాను, ఏం చెప్తాడని. అంటే నువ్వు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు వేయలేదు అన్నాడు. నిజమన్నా, నేను వేశాను అన్నాను. కాదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. నేను ఇక్కడ కట్టేసి ఉంచేమన్నాను. ఇలా కట్టేశాడండి ఆ తాడు. వాడు స్తంభాలు కట్టిన తాడు మిగిలిపోతే నా నడుముకి ఇలా కట్టేశాడు. తర్వాత నేను ఆ తాడు తీసుకుని, అబ్బాయి పరిగెత్తుకుని వెళ్తే గౌపం తాడు తీసుకుని వెనకాల పరిగెత్తాను. అప్పట్లో పరిగెత్తి చూస్తే ఎక్కడ కూడా కనపడలేదండి ఆ అబ్బాయి. కాబట్టి ఏంటంటే ఉన్నారండి, ఆయన ఖచ్చితంగా ఉన్నారు, ఏదో రూపంలో కనిపిస్తారు, సందేశం ఇస్తారు, అది తప్పదు. ఏదో రకంగా సందేశిస్తారు. ఎవరో మా స్నేహితుడు వస్తాడు, నువ్వు ఏదో సమస్యలు ఉన్నావు, అలా కాదు నువ్వు ఇలా చేయండి అని చెప్తాడు. లేకపోతే ఇంకోటి ఎవడో మనకు కనపడతాడు, ఏదో చెప్తాడు, మనకు మనకు ఆ దారి చూపిస్తాడు. కాబట్టి ఏంటంటే ఆ దారి చూపించడం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే కాబట్టి మనం నమ్మాల్సినటువంటి బాధ్యత మాత్రం మన మీదే ఉంది. మనం నమ్మాలి, నమ్మి తీరాలి. కాబట్టి నమ్మితేనే మనకు కావాల్సినటువంటి ఫలితాలు మనకు తప్పకుండా కనిపిస్తాయి. ఆ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నరసింహరావు గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ అంతర్జాతీయ షిరిడి సేవ సంస్థ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా చెప్పమంటే విషయాలు అడిగితే చెప్తాను నేను.
చాలా చాలా ధన్యవాదాలండి. చాలా బాగుంది. చాలా ఆ, చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు మీరు. ఎందుకంటే అంతా సాయి అదంతా ఆయన ఆ, మాట్లాడించిందే. కరెక్ట్ అండి. చాలా చాలా నాకు మనసుకి బాగా హత్తుకున్నవి ఏంటంటే, మీ దగ్గరికి ఎవరో రవి గారు అనే ఆయన వచ్చి అంత అంటే ఇవాళ రేపు చాలా చిన్న చిన్న అవునండి. వాటికి చాలా టెన్షన్ పడిపోతున్నాము. కానీ మీరు అవును. చెప్పిన దాంట్లో ఆయన నాకెందుకు టెన్షన్, బాబా కదా టెన్షన్ ఉండాలి అన్న ఒక్క మాటని అందరం గనక గుర్తుంచుకోగలిగితే, అసలు ఫస్ట్ నేను గుర్తుంచుకోవాలి అది. అది ఇప్పటికీ అసలు నేను అలా ఆయన గురించి చాలా అసలు అది మర్చిపోకూడదేమో అనిపించింది నాకైతే జీవితంలో ఎప్పటికీ అది. బాబా పలికించారండి ఆయన చేత అలాగా. ఉమ్, ఆయన పలికించడం వల్లనే మనకు ఆ విషయం అంతా బయటకు వచ్చింది. మళ్ళీ ఆయన ఏ సాధన పూజలు అవన్నీ ఏం చేయరు, సింపుల్ గా ఉంటారు ఆయన. ఉమ్, ఆయన కూడా చూడండి, ఇక్కడ వాక్యాన్ని అది నమ్మేసుకుని ఇంక ఇప్పుడు అది అంత పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకేం చేయక్కర్లేదండి, అవసరం లేదు. పూజ అవును, ఏ ఎటువంటి ఏం చేయవలసిన అవసరం లేదండి. అంత విశ్వాసం ఆయనలోకి ఉంది. మనం అన్ని చేసిన తర్వాత కూడా మనం కంగారు పడిపోతుంటాం. అవును, ఇదేంటి ఇంకా నాకు పాప చేయలేదు, ఇలా చేయలేదని. కానీ ఆయన అలాగా ఏమి చేయలేదు. ఆయన ఒక్క మాట మీద నిలబడ్డాడు. ఆ సత్యం మీద నిలబడ్డాడు. ఎందుకంటే సత్యం మీద ఎప్పుడైతే నిలబడ్డా, నీ వెంట ఎప్పుడు ఉంటానంటే, సాయి సాయి అని పిలిస్తే నీ వెంట ఉంటానన్నాడు. ఎప్పుడు నీ వెంట ఉంటాడండి? నువ్వు సత్యంగా ఉంటేనే నీ వెంట ఉంటాడు. నువ్వు సత్యంగా లేనప్పుడు నీ వెంట ఎందుకు ఉంటాడు ఆయన? కాబట్టి ఏంటంటే అంత సత్యంగా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఏంటంటే ఆయన చెంత ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు మంచి పొజిషన్ తీసుకెళ్లారు బాబా గారు. ఆయన చక్కగా ఆయన జీవితం చాలా అద్భుతంగా ఉందండి ఆయనకి. నేను చూశాను నేను. ఒకటి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. మీరు బాగా గ్రహించారు ఈ విషయాన్ని, నాకు చాలా సంతోషం నాకు. చాలా చాలా నచ్చిందండి. ఇంకొకటి కూడా మీరు చెప్పింది, మానవుడు ఇచ్చేది ఉండదు, భగవంతుడు ఇచ్చేది మాత్రం ఎప్పటికీ ఉంటుంది అని అది అంటారు. కానీ దాని లోపల మీనింగ్ నాకు తెలియదు. అది ఈ రోజే తెలిసింది. అంటే మనం అడిగే కోరికలకి అది ఉండదు. అంటే మనం అడిగేది అదే నిజంగా భగవంతుడు మనకి ఒక గిఫ్ట్ లాగా, ఒక అనుగ్రహం లాగా ఇస్తే అది ఎప్పటికీ నిలుస్తుంది అన్నది. అందుకనే ఆ బాపట్ల హనుమంతరావు గారికి మరి ఆయనకి చెప్పులు లేకపోతే చెప్పులు అందే చూసారండి ఆయనకి. అవును, 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 మీకు స్వామి వివేకానంద కూడా ఆయన ఆకలి వేస్తున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి భోజనం పెడతారు స్టేషన్ లో, అవును, స్వామి వివేకానందకి. అంటే ఏంటండి, భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనకి చేస్తారండి. ఆ నమ్మకం మనకు ఉండాలండి. ఆ భగవంతుని నమ్మినప్పుడే మనకు ఇలాంటి అనుభూతులు, అనుభవాలు కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఇది అక్షర సత్యం అండి. నేను చాలా అనుభూతులు పొందానండి, ఒకటి రెండు కాదు. నా యొక్క బాబాని తెలుసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా చాలా అనుభూతి. కష్టాలు తప్పవు, కష్టాలు వస్తూనే ఉంటాయి, తప్పదు. బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ లేకుండా చేయొచ్చు కదా మీకు అన్నారండి నన్ను చాలా మంది. మీరు ఇంత ఉమ్, ఇలా బాబాని సేవిస్తారు కదా, బైపాస్ సర్జరీ లేకుండా చేయొచ్చు కదా అంటే, రే బైపాస్ సర్జరీ కనుక చేయకపోతే నేను పోతాను. అది తెలిసి ఆయన చేయించాడు, ఆపరేషన్ అవసరం కాబట్టి. అది గ్రహించుకోవాలి మనం. అంతేగాని బాబా చేయకుండా చేయమని అడగడం కూడా మనకు తప్పు కాదు. తప్పది మనకు. కాబట్టి ఏంటంటే అది అవసరం కాబట్టి చేయించాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అది ఆయన చూసుకుంటాడు ఆయన. అది కాబట్టి ఏంటంటే మనం ఆ విధంగా ప్రతి విషయాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలా 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 ధన్యవాదాలండి. ఇంకెవరన్నా మాట్లాడతారా? సరే, ఎవరికైనా క్వశ్చన్స్ కానీ ఏదన్నా ఇలా ఉమ్, చెప్పిన దాంట్లో మనకి నచ్చిన విషయాలు మళ్ళీ మళ్ళీ తలుచుకుని చక్కగా ఆ సాయితో ఉండేలాగా మళ్ళీ ఎవరన్నా చెప్పగలిగితే, మాట్లాడగలిగితే అన్మ్యూట్ చేసుకుని ఆ, మాట్లాడు. సందేహం ఉంటే అడగండి, చెప్తాను. సాయిరామ్ సార్, చాలా చక్కగా వివరించారు. చాలా సాయిరామ్ అండి, సూక్తులు సాయిరామ్. విన్నామే గానీ మనకు పూర్తి అంతరార్థాలు తెలియదు అంతే. అంతవరకు చాలా బాగానే అర్థమైనాయి. ఇప్పుడు అవునండి. మీరు చెప్పినట్లు ఫోటోకి నాకు భేదం లేదు అంటే సచ్చరిత్ర చదివితే కొంచెం అర్థమవుతుంది, కానీ పూర్తిగా అంతరార్థం తెలియదు మనకు. అలాగే తెలియదండి. మీరు అలాగే సార్, చాలా చాలా ఉన్నాయి కానీ ఆ, మనకు అంత ఇప్పుడు పూర్తిగా కొన్ని అనుభవాలతో తెలుస్తాయి. కొన్ని ఇట్లా అవునండి. ఏదైనా అనుభవాలు ఆ, ఎవరికైనా జరిగినట్టు చదివితే గిన అర్థమవుతాయి. రిలేషన్ అర్థమవుతుంది. రిలేట్ చేయడం కొంచెం కష్టం సార్ అది. సూచనలు కూడా మనం గ్రహించుకోవాల్సి వస్తుంది. చాలా మంది చూడండి, ఏదో పని మీద వెళ్తుంటే నాకు ఎక్కడో బాబా ఫోటో కనిపించిందండి.
అక్కడ గోడ మీద కనిపించింది, లేకపోతే అక్కడ ఏదో వెళ్తుంటే ఆ కారు మీద బాబా ఫోటో కనిపించింది అంటే అంటే నేను ఉన్నానని కూడా అని చెప్పడానికి అది దాన్ని అలాగ అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనం. అవును సార్, కాబట్టి అవును సార్. ఏంటంటే ఉమ్, ఆ, అది అనుభవంలో ఖచ్చితంగా మనకు తెలుస్తుందండి. మనం గ్రహించుకోగలగాలండి, అది కూడా మనకు ఉండాలి. అది గ్రహించుకో శక్తి కూడా ఆయన మనకి ఇవ్వాలి. ఇస్తే మనం ఆ విషయాన్ని బాబా ఈ రూపంగా మనకు చెప్తున్నారు, ఈ రూపంగా మనకు చూపిస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా మనలోకి రావాలండి. అది అవును సార్, మీరు చెప్పినట్లు ఇప్పుడు బైపాస్ సర్జరీ అనేది లేకుండా చేయొచ్చు కదా. అంటే ఎవరికైనా కానీ వాళ్ళ కర్మలు అనేది అనుభవించడం జరగాలి. అది దాన్ని అనుభవించాలండి. తీసేయడం అనేది అది కరెక్ట్ కాదు అది. దాంట్లోనే అన్నారు కదండి, నీ నీ కర్మ అనుభవించక తప్పదు, నేను కూడా ఏం చేయలేను. కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నాకు శరణాగతి చెందావు కాబట్టి దాన్ని నేను సవరిస్తానని చెప్పారు. సవరించడం అంటే ఏంటి, నీకు ఆపరేషన్ అయ్యి నీకు తగ్గి నువ్వు బాగుంటావు, అది చేస్తారైనా. అప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అయితే ఏం చేయలేం కదండి. ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తే ఏం చేయలేం కదా. కాబట్టి ఏంటంటే అనుగ్రహం అక్కడ వస్తుందండి. చేసుకున్న తర్వాత మనకు అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది, ఆయన చూస్తారు. అది మనకు అది నమ్మితే మాత్రం ఖచ్చితంగా మనం అది అది నిజమని చెప్పాలి. తర్వాత అండి నాకు ఇంకొక విషయం, ఈ ఆపరేషన్కి ముందు ఏమైందంటే అండి, ఇన్సూరెన్స్ ఉందా అని అడిగేవారు నన్ను చాలా మంది. నేనేం చేయించుకోలేదండి. నేను నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించలేదు, ఏం చేయించలేదు. నేను అంతగా పట్టించుకోలేదు ఏ విషయం. ఆయన తప్ప నేను ఇంకేం పట్టించుకోలేదు. అప్పుడు కొంతమంది అడిగేవారు, అయ్యో మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవటం మంచిది కదండి, చేయించుకుంటే మంచిది కదా అన్నారు. నేను ఒకటే అనేవాడిని, ఇన్సూరెన్స్ ఎందుకంటే ఆయనే నాకు ఇన్సూరెన్స్ అనేవాడిని, ఆయనే నా ఇన్సూరెన్స్ అనేవాడిని. నిజంగా నాకు ఆయన ఇన్సూరెన్స్ అయిందండి. లేదు ఆ టైంలో. లేకపోతే డాక్టర్ అడిగారు, మీకు ఏమైనా ఇన్సూరెన్స్? నాకు ఏం లేదండి, ఏం లేదన్నారు. అంటే ఆయన అప్పుడు ఏం చేశారంటే ఒక లెటర్ రాసి ఇచ్చి, మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి రాసి ఇచ్చారండి నాకు ఉత్తరం. ఉత్తరం రాసిస్తే నేను వెళ్ళాను. వెళితే నాకు శాంక్షన్ అయింది. నాకు ఒక్క రూపాయి కూడా పడలేదండి ఆపరేషన్కి. పూర్తిగా నాకు ఆపరేషన్ ఎంత ఖర్చు అయిందో అంతా నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేసింది. అప్పుడు నేను అన్నాను, వాళ్ళందరితో అన్నాను, చూసారా బాబాయ్ ఇచ్చే ఇన్సూరెన్స్ నీకు అర్థమైందని అడిగాను. అది జరిగిందండి ఆ విధంగా. అంతే సార్, ఇంతకంటే నిదర్శనం ఏముంది? వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టినా కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కట్టాలి కదా ఇప్పుడు. ఎవరైనా అవును. కానీ మీకు ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసింది కదా అది. డైరెక్ట్ గా వచ్చి పూర్తిగా వచ్చేసిందండి నాకు. అదే అదే సార్, అదే అదే. ఇంకెవరన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే సరోజా గారు, ఆర్కే రావు గారు. అందరూ అని అడుగుతున్నానండి. అందరూ ఎప్పుడైనా సరే మీరు మా మందిరానికి వచ్చి దర్శనం చేసుకోండి సాయిని. ఒక అద్భుతమైనటువంటి రూపం అండి సాయిబాబాది. ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రం జరిగింది ఏంటంటే, విగ్రహం తీసుకొచ్చినప్పుడు నేను కూడా వెళ్ళానండి. అక్కడ మామూలుగా నేను ఇంకొక ఆయన భాస్కర్ రావు గారు అని ఇద్దరం బాబాను కూర్చోబెట్టిన తర్వాత విగ్రహంలో మార్పు ఏంటంటే అండి, ఆ ఆయన ఐసు నీలి రంగులా మారాయండి. అది అక్కడ చూసింది నాకు, ఆయనకి బాబాకే తెలుసు. ఇక్కడ కూర్చోబెట్టిన కొద్ది రోజులకి మాకు ఆయన కళ్ళు నీలి రంగుగా మారిందండి. కనుగుడ్లు నీలి రంగుగా ఉంటుంది, జీవం ఉన్నట్టు ఉంటుందండి. చాలా అద్భుతమైనటువంటి విగ్రహం ఇది. మీరు ఎప్పుడైనా మీరు అందరికి అవకాశం ఏదైనా ఉంటే ఒకసారి వచ్చి బాబా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను మిమ్మల్ని. మంచిదండి. థ్యాంక్స్ అండి. ఇంకెవరన్నా ఉన్నారండి? ఎవరన్నా మాట్లాడతారా? లేకపోతే క్లోజ్ చేసుకుందాం. చరిత గారు, ప్రఖ్యాత్ గారు, ఆర్కే రావు గారు, సరోజ్ గారు, వెంకట సత్యనారాయణ గారు, వెంకట సుబ్బారావు గారు, నమస్కారం అండి. సాయిరామ్ అండి. ఒక్కొక్కళ్ళు సారీ, ప్రఖ్యాత్ గారు ప్రఖ్యాత్ గారు మాట్లాడండి. అంటే మా అబ్బాయి అండి, వాడి ఫోన్ నుంచి కనెక్ట్ అయ్యాను. ఆ, ఆహాహా. ఆ, నేను శివప్రసాద్ గారి సన్నిన్లా అండి. ప్రఖ్యాత్ శివప్రసాద్ గారి మనవడు. సో, మావయ్య గారి బ్లెస్సింగ్స్ ఆయన గురించి నేను మాట్లాడేదంటే నేను లైవ్ గా చూసి ఇవన్నీ అనుభూతి చెందా నేను కూడా. సో ఐఎమ్ వెరీ లక్కీ టు అసోసియేట్ విత్ ద ఫ్యామిలీ అండ్ గురుగారి బ్లెస్సింగ్స్ మావయ్య గారు. సో ఎంతో మంది నేను కూడా చూశాను అనమాట. ఇప్పుడు ఏవైతే చెప్పారో మావయ్య గారు ఇవన్నీ నిదర్శనం. 15 years నుంచి నేను ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫ్యామిలీ. సో ఆ రకంగా చాలా చూశాను అనమాట. నేను కూడా ఆఫీస్ లో ఎంతో మంది నా కొలీగ్స్ ని
ఎవరికైతే నిజంగా బాధలో ఉంటారో స్ట్రెస్ లో ఉంటారో వీళ్ళందరినీ కూడా పరిచయం చేసి తీసుకొస్తూ ఉంటాను మావయ్య గారి దగ్గరికి. సో అంతే, అది మాట సహాయం, అందులో ఏం లేదు. కాకపోతే అక్కడికి రాగానే ఆ మనోధైర్యం అవన్నీ ఇస్తారు మావయ్య గారు. సో నథింగ్, ఇంకా నేను చెప్తే బాగుండదు, అందుకనే ఐ జస్ట్ కెప్ మై సెల్ఫ్ అన్మ్యూట్ చేసి ఇప్పుడు అందుకే కొంచెం నేను చెప్తున్నాను, మీరు ప్రఖ్యాత అన్నారని నేను సంబోధిస్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇచ్చారు. చాలా ప్రవీణ్, చాలా సంతోషం. మంచిది మావయ్య గారు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అందరికి ఇలాగే. సో మీరు మాకు మార్గదర్శి. అయ్యో తప్పకుండా అండి, మార్గదర్శకి ఆయనే. కానీ మనం ఏంటంటే ఎలాగంటే ఒక మైల్ రాయి లాంటి వాళ్ళం అండి. ఎట్లా వెళ్తుందో దారి చూపిస్తుంది అంతే. ఏ ప్రదేశానికి వెళ్తుందో అనేది, హైదరాబాద్ వెళ్తుందా, చెన్నై వెళ్తుందా, బొంబాయి వెళ్తుందా, అలాంటి వాళ్ళని అనమాట నేను అంతే. అసలు అందరికీ కూడా గురువు, అందరికీ గురువు ఒక్కడేనండి, ఇంకెవరు లేరండి. థ్యాంక్ యూ మావయ్య గారు. అలాగే, ఓకే, థ్యాంక్ యూ. సరోజ్ గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్ అండి. అండి, సాయిరామ్. మీ అనుభవాలు వింటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయండి. బాబా గారి చేత స్వయంగా మీరు ఆయన ఇచ్చిన మంచి నీళ్లు తాగగలిగిన భాగ్యశాలి మీరు. చాలా సంతోషం అండి. అంత విశ్వాసంగా నేను అన్ని వదులుకున్నానండి, పూర్తిగా వదులుకుని ఆయన సేవ వింటుంటే అది మనసు ఉప్పిపోతూ ఉంటుంది. అవునండి, అవును, అంతే అండి. అవి కనిపిస్తాయండి, తప్పకుండా కనిపిస్తాయండి. ప్రతి ఒక్కరికి అనుభవాల్లోకి వస్తాయండి అవన్నీ కూడా. మనకు అంతటి నమ్మకం మనకు ఉంటే తప్పకుండా ఆయన మనకు దారి ఖచ్చితంగా చూపిస్తారనేది విషయం. అది నిర్ధారణ జరిగిందండి, చాలాసార్లు నిర్ధారణ జరిగింది. ఎంతో మందికి జరిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంతటి విశ్వాసంలో మనం ఉండిపోవాల్సి వస్తుంది. అవునండి, తప్పకుండా. అవునండి. చాలా ధన్యవాదాలండి, మీ అనుభవాలన్నీ వివరించినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే.